నిండు మూడు జీవించేటట్టు సకల సౌకర్యాలు ఇచ్చేటట్టు చాలా కష్టంగా ఉండేది ఉద్యోగం కూడా. అంటే ఉద్యోగ ప్యాషన్ కానీ నక్సలైట్ ప్రభావం కానీ చాలా కష్టంగా ఉండేది. ఆ రోజులు దాటుకొని ఇంతవరకు ఉండి ఇంత ఆరోగ్యంగా. మా అన్నగారు 38 సంవత్సరాలు ఈ యొక్క సర్వీస్ చేసి ప్రజల యొక్క మన్నను పొందారు. ఇదే కాదు, మా బంధు జనంలో ఎవరికైనా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే వాటిపైన పరిష్కరించేటువంటి స్వభావం కలిగిన వాడు మా అన్నయ్య. సుబ్బయ్య రంగమ్మల ప్రియ పుత్రుడు, పద్మావతిని వరించిన పతిదేవుడు, శేషేంద్ర ఫణీంద్ర అనే కుమారుల జనకుడు, పోలీసు శాఖలో ప్రముఖుడు, నాగభూషణం, బంధువులకు తనలో నాలుకల కుమారులందరికీ ఆదర్శ జనకునిగా, సమాజ రక్షణలో సేవకునిగా, సోదరీమణుల ప్రియ తమ్మునిగా పేరు తెచ్చుకున్నాడు. చుక్కలా ప్రకాశించావు నాగభూషణం. బంధుమిత్రులకు ప్రేమను పంచావు. ఉద్యోగ ధర్మమును గొప్పగా నిర్వర్తించావు. అవసరార్థాలను ఆదుకున్నారు. సమాజ సేవలో ముందున్నారు. సంతానానికి చక్కని స్థితిని ఉత్పాదించావు. సతీ సహకారంతో ఇంట గెలిచి రచ్చ గెలిచావు. అలాంటి ఉద్యోగంలో సక్సెస్ కావడం అనేది చాలా తక్కువ మందిగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక టైం అంటూ ఉండదు, 24 hours ఉద్యోగం ఉంటుంది. ఆ విధులను ఆ ప్రజలు తట్టుకుంటూ అతను సక్సెస్ఫుల్గా ఒక కుటుంబాన్ని లేదా పోలీస్ శాఖలను అన్ని విధాలుగా నాగభూషణరావు తన 38 years సర్వీస్, మొత్తం టోటల్ 62 years వయసు. దాంట్లో 24 ఏళ్ళ వయసు మధ్య బయట నా ఫ్రెండ్స్, నా డిపార్ట్మెంట్, మా ఆఫీసర్లు అందరూ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న రిమార్క్ లేకుండా ఈ దినం నేను ఇంటర్వ్యూ అవుతున్నాను.